అమరావతి అది పునర్నిర్మాణం జరుగుతుంది సార్, దాన్ని ఏ విధంగా చూస్తారు? గౌరవనీయులైనటువంటి మోడీజీ సార్కి నా ధన్యవాదాలు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు గారికి, రాష్ట్ర ప్రెసిడెంట్ గారికి నా ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. ఇవాళ ఇన్ని కోట్లతోటి మోడీజీ సారు మనకు చేస్తున్నాడంటే ఎంతో గౌరవంగా ఉన్నది. ఇన్నాళ్ళు వైఎస్ఆర్సీపీ జగన్ ప్రభుత్వంలో ఇదంతా తుప్పలో గట్ట పెట్టేసేసి నరక యాతన పెట్టాడు, మనుషులకు పెట్టాడు, అమరావతి నుంచి పెట్టాడు నరక యాతన. ఈ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవాళ మనకు బ్రహ్మాండంగా మన మోడీజీ గారు మనకు వచ్చి చాలా బాగా చేస్తున్నాడంటే, మన ప్రజానీకం ఇన్ని లక్షల మంది వచ్చారంటే చాలా ఆనందం పడవలసిన శుభ సందర్భం ఇవాళ. దానికోసం ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ వస్తున్నారు. ఇదంతా గ్రాఫిక్స్ అంటున్నారు, నిజం కాదు అని చెప్పి అంటున్నారు. గ్రాఫిక్స్ ఇది కనపడతలేదా? ఈ జనం కనపడతలేదా? ఈ జనం కనపడతలేదా? ఈ పబ్లిక్ కనపడతలేదా? ఈ అభివృద్ధి కనపడతలేదా? ఆ వైసీపీ వాళ్ళు అంటం ఏంటి? దానికోసం వైసీపీ వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకుని దీన్ని మనస్వంతం చేసుకుని మా తప్పు అయిపోయింది అనుకో విధంగా ఉండాలి. ఓవరాల్ గా చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉందండి 10 నెలలు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి పరిపాలన మళ్ళీ 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 రావాలని నేను సభాముఖంగా ఈ లక్షల కొద్ది నేను కోరుకుంటున్నాను. ఓకే సార్.